హలో అండి, వెల్కమ్ టు రోడ్ ఫేసింగ్. ఇప్పుడు మనం చూస్తుంది 230 స్క్వేర్ యార్డ్స్లో G+2 ప్లస్ 1 BHK పెంట్ హౌస్తో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడలో గొల్లపూడి ఏరియాలో వన్ సెంటర్ నుండి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాము. ఈ ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ 230 స్క్వేర్ యార్డ్స్. మనకి కింద కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ అండ్ టాప్ ఫ్లోర్లో మీకు టెర్రస్లో ఒక పెంట్ హౌస్ ఉంటుంది, అది సింగిల్ బెడ్రూమ్. ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ 2 బెడ్రూమ్. ఈ సేమ్ ఎలా ఉందో అలాగే ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్తో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 15 ఇయర్స్ అయిందండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ 10 ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కబోర్డ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. టూ బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయండి. ఇక్కడ నార్త్ సైడ్ బాల్కనీ కూడా అవైలబుల్ ఉంటుందండి మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 బెడ్రూమే ఉంటుంది. ఈ టోటల్ బిల్డింగ్ మనకి CIDA నార్మ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ డివియేషన్ లేదు. మనం ఏ బ్యాంకులో అయినా లోన్ తీసుకోవచ్చు. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది కూడా 2 బెడ్రూమే. ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూద్దాము. పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్గా 2 పోర్షన్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, 2 డోర్స్గా కనిపిస్తున్నాయి. అవి 2 పోర్షన్స్. ఈ హౌస్ ముందు మనకి 40 ఫీట్ సిమెంట్ రోడ్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు వీడియోలో కనిపించే నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. థ్యాంక్ యూ.